హలో హాయ్. మనందరికీ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి నైట్ నిద్రపోయేటప్పుడు. ఈ డ్రీమ్స్ని మనము యూజ్ చేసుకొని మన రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు, మన డ్రీమ్స్ని మనము కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే అవి మనకేదో కొత్త విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ డ్రీమ్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఒక 6 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్, అసలు మన డ్రీమ్ అనాలిసిస్ చేయాలని డిసైడ్ అవ్వాలి. సెకండ్ స్టెప్ ఏంది, మన డ్రీమ్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన నిద్రలేగానే చాలామంది వేరే విషయాల్లో పడిపోయి డ్రీమ్ని మర్చిపోతారు. ఎవరికి వాళ్ళు ఆ రోజు కన్నా కళ గుర్తుండదు, రేర్గా కొన్ని కళ్ళే మనకి గుర్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మనం నిద్రలేగానే మొదటి విషయం మనం మన డ్రీమ్ని రీకలెక్ట్ చేసుకోవాలి, ఏం జరిగింది అని. ఇలా చేసుకోవాలంటే ముందు మనం నిద్రపోయే ముందు డ్రీమ్ని గుర్తుంచుకోవాలని డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ నిద్రపోయే ముందు డిసైడ్ అవ్వాలి, నిద్ర లేచిన తర్వాత డ్రీమ్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3, డ్రీమ్ జర్నల్ మెయింటైన్ చేయాలి. మన డ్రీమ్లో జరిగిన ప్రతి పాయింట్ని మనం ఒక జర్నల్లో ప్రతిరోజు రాసుకోవాలి. స్టెప్ 4, మన డ్రీమ్ని మనం ఒక క్రిటిక్గా కాకుండా ఒక అబ్జర్వర్గా చూడాలి. ఇది స్టెప్ 4 అనమాట. అంటే క్రిటిక్ ఏం చేస్తాడంటే ఆ డ్రీమ్లో జరిగిన విషయాల్ని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. కానీ ఒక అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ప్రతి పాయింట్ని అతను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే తేడా లేకుండా ప్రతి పాయింట్ని అతను అనలైజ్ చేస్తాడు అనమాట అబ్జర్వర్. మనం క్రిటిక్గా కాకుండా అబ్జర్వర్గా ఉండాలి. అంటే మనము అన్ఇంపార్టెంట్ అనిపించిన విషయాల్ని కూడా మనం మన డ్రీమ్ జర్నల్లో నోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన డ్రీమ్లో మనకు ఒక పర్సన్ కనిపించారు, చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉందా లేదా లైట్ ఉందా అనే విషయాన్ని కూడా మనం మన డ్రీమ్ జర్నల్లో మెయింటైన్ చేయాలి. లేదా ఆ పర్సన్ యొక్క ఫేస్ ఎలా ఉంది, నవ్వుతున్నాడా, కోపంగా ఉన్నాడా, సీరియస్గా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, ఇది కూడా మన డ్రీమ్ జర్నల్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్, ఆ సిచ్యువేషన్లో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాగా ప్రతి సింగిల్ ఫ్యాక్ట్ని మనం మన డ్రీమ్ జర్నల్లో నోట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత స్టెప్ 5, మన డ్రీమ్ని మనం ఒకసారి అనలైజ్ చేయాలి ప్రతి పాయింట్. ఎందుకంటే మన డ్రీమ్లో జరిగిన ప్రతి విషయం మన పర్సనాలిటీకి సంబంధించిన విషయం. ఇదంతా మన అన్కాన్షియస్ మైండ్కి మాత్రమే తెలుసు. మన కాన్షియస్ మైండ్కి మన డ్రీమ్లో జరిగే విషయాలు పూర్తిగా తెలియదు అనమాట. మన అన్కాన్షియస్ మైండ్కి, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్నో సంవత్సరాల ముందు చూసిన విషయాలు కూడా, మన చిన్నతనంలో చూసిన విషయాలు కూడా మన డ్రీమ్లో మళ్ళీ రావచ్చు అనమాట, మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి మాత్రమే తెలుసుంటాయి. మనం ఆ పాయింట్స్ని కొంచెం డెప్త్గా అనలైజ్ చేస్తే మన డ్రీమ్ మనకి ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. స్టెప్ 6, ఇదేంటంటే మన డ్రీమ్ని అనలైజ్ చేసిన తర్వాత మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట, మన డ్రీమ్ మనకి ఏం చెప్తుంది అని. ఈ చెప్పిన విషయాన్ని మన రియల్ లైఫ్లో మనం ఇంటిగ్రేట్ చేయాలి. అంటే మన డ్రీమ్ ఇచ్చిన లెసన్ని మనం ఫాలో అయితే మన ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ టెన్షన్స్ పూర్తిగా మనం నివారించుకోవచ్చు. ఖచ్చితంగా ఈ డ్రీమ్ అనాలిసిస్ని ట్రై చేయండి.